తమ్మయ్ విధి బ్యాగ్ తీసుకుని తన వెనకే లోపలికి వెళుతూ ఉంటాడు. విధి అంటుంది, నువ్వు ఎక్కడికి నా వెనకే వస్తున్నావని అంటుంది. అప్పుడు తమ్మయ్, నిన్ను క్షేమంగా ఇంట్లోకి తీసుకెళ్లడానికి అయినా నీ బ్యాగ్లో ఇంత సామాను ఉంది. నేను ఉండగా నిన్ను ఎలా మోయనిస్తాను? ఇప్పుడు నన్ను కోపంగా చూడటం ఆపు. నువ్వు అలా కోపంగా ఉంటే నా పిల్లలు కూడా అలానే పుడతారు అని అంటాడు. విధి అంటుంది, ఏంటి? ఏమన్నావింకోసారి అను, అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా అంటుంది. తమ్మయ్ విధిని చూసి ఒక్క నిమిషం భయపడిపోతాడు. అరె, నేను జస్ట్ జోక్ చేస్తున్నా అని అంటాడు. కిద్దరూ ఇలా మాట్లాడుతూ అపార్ట్మెంట్కి వెళతారు. తమ్మయ్ అంటాడు, విధి నిన్ను ఒక విషయం అడగనా అని అంటాడు. విధి అంటుంది, నాకు తెలుసులే నువ్వు ఏం అడుగుతావో. నువ్వు నాతో వస్తుంది కూడా, అందుకేలే నన్ను వదిలిపెట్టడం నీకు ఒక సాకు. నువ్వు ఇదే అడగాలనుకుంటున్నావు కదా. నువ్వు ఎవరు? ఈ పిల్లల ఎవరి పిల్లలు? ఇంత చిన్న వయసులో నువ్వు ప్రెగ్నెంట్ ఎలా? ఇవే కదా నువ్వు అడగాలి అనుకుంటుంది. అయినా నువ్వు నా గురించి ఏం అనుకున్నా నీ ఇష్టం, నాకేం ఇబ్బంది లేదు అని అంటుంది. అప్పుడు తమ్మయ్ అంటాడు, ఛీ విధి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను నీ గురించి ఏం అడగాలి అనుకున్నానంటే ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటావా? అలా అయితే నిన్ను ఎవరు చూసుకుంటారు అని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఏదేదో ఆలోచిస్తున్నావు. సరే, నేను వెళుతున్నాను విధి, నువ్వు జాగ్రత్తగా ఉండు. కాలేజ్కి గాని కాఫీ షాప్కి కానీ 2 రోజులు వెళ్లకు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పి తమ్మయ్ విధి ఏమన్నా మాట్లాడేలోపే బయటకి వస్తాడు. బయటకి వచ్చి తమ్మయ్ తన గుండెల మీద చేయి పెట్టుకుని, ఓ దేవుడా, ఈ అమ్మాయి ఎంత డేంజర్ దేవుడా! నా పిల్లల్ని తన పిల్లల్ని తనలాగా చేయకు. వారిని క్యూటుగా, స్వీట్గా పుట్టించు. అయినా తను కూడా క్యూట్గానే ఉంటుంది, కానీ కోపం మాత్రమే ఎక్కువ అంటూ తను ఇంటికి వెళతాడు. తమ్మయ్ ఇంటికి వెళ్లిన తర్వాత తన ఇంట్లో ఉన్న బార్ కౌంటర్ దగ్గరికి వెళతాడు. తను డ్రింక్ చేస్తూ తన ఫోన్లో ఉన్న విధి ఫోటో చూస్తూ, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఎవరైతే నచ్చుతారో వాళ్లు ఇంకొకర్ని ఇష్టపడతారు, కానీ ఈసారి నేను నాతో ఈ అన్యాయం జరగనివ్వను. నేను నిన్ను వదులుకోలేను. నువ్వు ఎవరు? ఎవరి పిల్లలకి నువ్వు తల్లివి అనేవి నాకు సంబంధం లేదు. నువ్వు నా దృష్టిలో కేవలం విధి మిత్తల్. నేను మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్డ విధి మిత్తల్ అంతే. నేను నీ జీవితంలో ఇంకొకర్ని రానివ్వను. నేను నీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే విధి జాగింగ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళుతుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. విధి ఆస్థాతో అంటుంది, ఆస్థా, నేను వాష్రూంలో ఉన్నాను, ఎవరో చూడు అని పెద్దగా అంటుంది. ఆస్థా, యారింత ఉదయాన్నే ఎవరూ సరిగా నిద్ర కూడా పోనివ్వరు అంటూ తన కళ్ళు తుడుచుకుని డోర్ తీస్తుంది. ఆస్థా ఎదురుగా తమ్మయ్ నుంచుని ఉంటాడు. డోర్ తీయగానే తను లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆస్థా అంటుంది, ఎవరు నువ్వు అలా లోపలికి వచ్చి కూర్చున్నావు అని అంటుంది. విధి, ఎక్కడా? నేను తన ఫ్రెండ్ తమ్మయ్ అని అంటాడు. ఆస్థా షాక్ అయ్యి, ఏంటి నువ్వు ఏం అన్నావు? ఇంకొకసారి చెప్తారా? నేను సరిగా వినలేదు అని అంటుంది. అప్పుడు తమ్మయ్, అవును, నేను విధి ఫ్రెండ్ని అని అంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు విధి ఫ్రెండా? నాకు నమ్మ బుద్ధి కావడం లేదు అని అంటుంది. నేను నిజంగానే విధి ఫ్రెండ్ని, తన కోసం బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చాను అని అంటాడు. ఆస్థా తనని తాను గిల్లుకొని, నాకు నమ్మ బుద్ధి కావడం లేదు. విధి నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? నాకు తెలిసినంత వరకు తను ఎవరితో మాట్లాడదు, అలాంటిది తను నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? నమ్మడం కొంచెం కష్టంగా ఉంది అని అంటుంది. అప్పుడు తమ్మయ్ అంటాడు, నీ పనికిమాలిన మాటలు ఆపు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? అబద్ధం చెప్పి నేను ఇలా మీ ఫ్లాట్లోకి వస్తానా అని అంటాడు. ఇంతలో విధి స్నానం చేసి బయటకి వస్తుంది. తమ్మయ్ని అక్కడ చూసి తన నెత్తి మీద చేయి పెట్టుకుంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటుంది. తమ్మయ్ విధి చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి, నేను నీకోసం బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చాను అని అంటాడు. నిన్న డాక్టర్ ఏమందో విన్నావ్ కదా? నువ్వు ఎలాంటి ఫుడ్ తినాలో నాకు తెలుసు, అందుకే నేను నీకోసం ఉదయాన్నే లేచి నా చేతులతోనే ఈ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేశాను. ఇందులో పిల్లలకి కావలసిన విటమిన్స్, కాల్షియం అన్నీ ఉన్నాయి అని. ఆస్థాతో నుంచుని, ఏం చూస్తున్నావ్? వెళ్లి ప్లేట్ తీసుకునిరా అని అంటాడు. ఆస్థా వెళ్లి ప్లేట్ తీసుకుని వచ్చి తమ్మయ్కి ఇస్తుంది. అక్కడే నుంచుని వారిద్దరినీ చూస్తూ ఉంటుంది. తమ్మయ్ టిఫిన్ ఓపెన్ చేసి ప్లేట్లో వేసి విధి చేతిలో పెడతాడు. విధి అంటుంది, నేను నిన్న నీకు చెప్పాను కదా, నువ్వు నాకు ఏం కావని, నువ్వు నాకోసం బ్రేక్ ఫాస్ట్ ఎందుకు తెచ్చావని అంటుంది. నువ్వు నన్ను ఏం అనుకోకపోయినా నేను నీకు చెప్పానుగా నువ్వు నా ఫ్రెండ్ అని. అయినా ఈ బ్రేక్ ఫాస్ట్ విధి మిత్తల్ కోసం కాదు, నా ఫ్రెండ్ కోసం అని అంటాడు. ఆస్థా అంటుంది, అయినా విధి, నిన్న హాస్పిటల్కి ఎందుకు వెళ్లావ్? నిన్న డేట్ ఏం కాదే నువ్వు హాస్పిటల్కి వెళ్లటానికి అని అంటుంది. అప్పుడు తమ్మయ్ అంటాడు, విధిని నిన్న ఎవరో నెట్టారు, తను కింద పడింది, తన కడుపులో నొప్పిగా ఉంటే నేనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్లాను అని చెప్తాడు. ఆ మాట విని ఆస్థా ఏడుస్తుంది. విధి, నువ్వు నన్ను పరాయి దాన్ని అనుకుంటున్నావా? అంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావు?
నువ్వు నా చెల్లెలా అనుకుంటే నువ్వు నన్ను పరాయి దానిలా చూస్తున్నావా అని అంటుంది. విధి అంటుంది, లేదు ఆస్థా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నువ్వు ఇప్పటికే నాకోసం అమ్మా నాన్నలకు దూరంగా ఉంటున్నావని అంటుంది. వాహ్ విధి, నువ్వు ఈరోజు నన్ను కూడా ఒక పరాయి దాన్ని చేశావని ఏడుస్తూ తన గదిలోకి వెళుతుంది. వాళ్ళిద్దరినీ చూస్తూ తమ్మయ్య ఆస్థా వెనకాల వెళ్లి తనకి నచ్చ చెప్తాడు. ఆస్థా, నువ్వు తన మాటలని పట్టించుకోకు. ఇప్పుడు తను చాలా స్ట్రెస్లో ఉంది. నువ్వు ఇప్పుడు తనతో కోపంగా ఉంటే తను ఇంకా స్ట్రెస్ అవుతుంది. దానివల్ల తన ఆరోగ్య పాడవుతుంది. డాక్టర్ తనని ఎక్కువ టెన్షన్ పడకూడదని చెప్పింది. నువ్వు తెలివిగలదానివి, అర్థం చేసుకుంటావు కదా. కోపం మానేసి పదా వెళ్దాం అని అంటాడు. ఆస్థా వచ్చి విధిని కౌగిలించుకుంటుంది. విధి అంటుంది, ఇంకొకసారి ఇలా చేయను అని అంటుంది. ఆస్థా తన చేతులతో విధికి తినిపిస్తుంది. విధి బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తమ్మయ్య అక్కడి నుండి కాలేజ్కి వెళతాడు. తమ్మాయ్ కాలేజ్కి వెళ్లి అభయ్ కోసం వెతుకుతాడు. అభయ్ కనిపించిన తర్వాత అతను విధికి ఏం జరిగిందో తమ్మయ్యతో చెప్తాడు. తమ్మయ్ చాలా కోపంగా క్యాంటీన్ వైపు వెళతాడు. అతను రీనా దగ్గరికి వెళ్లి తన చెయ్యి కోపంగా వెనక్కి మడిచి, నువ్వు ఇంకొకసారి ఇలా చేశావంటే నిన్ను చంపేస్తాను. ఈరోజు నుండి నువ్వు విధి చుట్టూ పక్కల కూడా కనిపించకూడదు అని చెప్తాడు. రీనాకు అభయ్ వచ్చి తమ్మయ్యని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. రీనా అంటుంది, తమ్మయ్, నువ్వు ఆ పనికిమాలిన అమ్మాయి కోసం నన్నే ఇలా మాట్లాడతావా? విధి మిత్తల్ చూస్తా నీ సంగతి అని. తమ్మయ్, నేను చూస్తాను నువ్వు ఎప్పటిదాకా నా నుండి ఆ విధిని కాపాడతావో అని అంటుంది. అభయ్ తమ్మయ్ ఇద్దరి క్లాస్కి వెళతారు. అభయ్ అంటాడు, అరే తమ్మయ్, వదిలే, ఆ రీనా గురించి అంత ఆలోచించుకు, తను ఇంకోసారి అలాంటి పని చేయదులే అని అంటాడు. తమ్మయ్ అంటాడు, అరే నాకు కొంచెం ప్రశాంతత కావాలి, నువ్వు నీ చదువు మీద ధ్యాస పెట్టు అని అంటాడు. తర్వాత తమ్మయ్ లంచ్ టైం అయ్యేసరికి క్యాంటీన్కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసి సైడ్గా కూర్చుని ఉంటాడు. అక్కడికి అభయ్, కబీర్ కూడా వస్తారు. కబీర్ వచ్చి, అరే ఈ తమ్మయ్యకి ఏమైంది, ఎందుకు ముఖం అలా పెట్టి కూర్చున్నాడు అని అంటాడు. అభయ్ చెప్తాడు, అరే ఏం లేదు, ఆ రీనా తమ్మయ్యకి కాబోయే గర్ల్ ఫ్రెండ్ విధిని తోసేసింది, అందుకే తను అలా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు కబీర్ అంటాడు, అరే ఆ రీనా తమ్మయ్ వెనకాల పిచ్చిదానిలా తిరుగుతుంది. విధిని చూసి తనకి జలసిగా అనిపించి గొడవ పడి ఉండిద్ది. నువ్వు ఆ విషయం గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు తమ్మయ్, వదిలే, ఇంతకీ విధికి ఏం దెబ్బలు తగలలేదుగా అని అంటాడు. తమ్మయ్ అంటాడు, అరే ఇప్పుడు అయితే తనకి ఏం కాలేదు, కానీ నేను వెళ్లడం కొంచెం లేట్ అయితే ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోయి ఉండేవి. దీని గురించి ఆలోచిస్తూ నేను భయపడుతున్నాను. ఒకవేళ నేను టైంకి వెళ్లకపోతే విధి పరిస్థితి ఏమయ్యేది అని అంటాడు. అభయ్ అంటాడు, అరే నువ్వు ఎవరి ప్రాణాలు గురించి మాట్లాడుతున్నావ్? రీనా అయితే విధిని ముందుకు తోసింది, దానికి కేవలం దెబ్బలు మాత్రమే తగులుతాయి. అక్కడ ఇంకెవరైనా తనతో పాటు ఉన్నారా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కబీర్, అభయ్ ఇద్దరూ తమ్మయ్యని అడుగుతారు. తమ్మయ్ అంటాడు, అరే నేను విధి కడుపులో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాను, తను 5 నెలల ప్రెగ్నెంట్. అభయ్ అంటాడు, అంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో తను ఆల్రెడీ ఇంకొకరి సొంతమా? తమ్మయ్ కోపంగా, అరే విధి కేవలం నాది, తను ఎవరి సొంతం కాదు అని అంటాడు. కబీర్ అంటాడు, అరే కానీ తను ఇంకెవరో పిల్లలకు తల్లి, ఎవరికి తెలుసు, విధి అతన్ని ప్రేమిస్తుందేమో, అతను కూడా తనని ప్రేమిస్తున్నాడేమో అని అంటాడు. తమ్మయ్ అంటాడు, లేదు, అతను విధిని ప్రేమిస్తే తనని ఈ పరిస్థితిలో ఎందుకు వదిలేస్తాడు? తను జాబ్ చేయవలసిన అవసరం ఏముంది? తను ప్రెగ్నెంట్ అయితే సంతోషంగా ఉండాలి, కానీ డాక్టర్ నిన్న చెప్పింది తను చాలా స్ట్రెస్లో ఉందని. ఒకవేళ తన ఎక్స్ తనని యూజ్ చేసుకుని వదిలేసి ఉండాలి, లేదా తనని చీట్ చేసి అంటాడు, అందుకే తను అతన్ని వదిలేసి ఉండొచ్చు అని అతను అంటాడు. కబీర్ అంటాడు, అరే తనకి పెళ్లి అయి డివోర్స్ అయి ఉండొచ్చు కదా, తన భర్త తనని మోసం చేసి ఉండొచ్చు కదా, ఇలా కూడా అయి ఉండొచ్చు కదా అని అంటాడు. తమ్మయ్ అంటాడు, ఇలా ఎలా అవుతుంది? నేను 100% గ్యారంటీతో చెప్పగలను, విధికి పెళ్లి జరగలేదు, ఒకవేళ జరిగినా నాకు ఏం సంబంధం లేదు. అభయ్ అంటాడు, నువ్వు కరెక్ట్ తమ్మయ్, ఎటువైపు నుంచి చూసినా విధి ఒంటరిగానే ఉంది. తమ్మయ్ అంటాడు, అరే నేను మీకు అదే కదా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను, విధి ఇప్పుడు నాది. నా దృష్టిలో ఆ పిల్లలు కూడా కేవలం విధి మిత్తల్ పిల్లలు. నాకు ఎందుకో విధిని చూస్తుంటే తనతో ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది, కానీ అదేంటో తెలియడం లేదు. కానీ నేను ఇప్పుడు విధి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను, దానికోసం నేను ఏదైనా చేస్తా. తన ఫ్రెండ్ లాగా తనకి ఎప్పుడు తోడుగా ఉంటాను అని అంటాడు. తర్వాత రోజు విధి కాలేజ్కి వస్తుంది. వచ్చి తను తన సీట్లో కూర్చుంటుంది. తమ్మయ్ తన ఎదురుగా చాలా రకాల చాక్లెట్స్ పెడతాడు. విధి అంటుంది, ఏంటి ఇవి అని. తమ్మయ్ అంటాడు, ఇవి చాక్లెట్స్, వీటిని తింటారు అని అంటాడు. విధి తన వైపు కోపంగా చూస్తుంది. తమ్మయ్ అంటాడు, నేను నా ఫ్రెండ్ కోసం తెచ్చాను అని నవ్వుతూ ఆ చాక్లెట్స్ విధి బ్యాగులో వేస్తాడు. తర్వాత లంచ్ టైం అవుతుంది. తమ్మయ్ విధి చేయి పట్టుకుని తనని క్యాంటీన్కు తీసుకువెళ్తాడు. ఇద్దరు అక్కడే కూర్చుని ఉంటారు. తమ్మయ్
విధితో అంటాడు, నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావ్? ఇంట్లో ఉండే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఇంకొక సంవత్సరం అయితే మనం డాక్టర్స్ అవుతాం, మనం కలిసి పనిచేద్దాం అని మాట్లాడుతూ ఉంటాడు. కాని విధి తన మాటలు పట్టించుకోదు. అప్పుడే అక్కడికి అభయ్, కబీర్ వస్తారు. తమ్మయ్ వాళ్లని పిలుస్తాడు, విధికి పరిచయం చేస్తాడు. వీళ్ళు అభయ్, కబీర్ నా ఫ్రెండ్స్ అని అంటాడు. విధి వాళ్ల వైపు చూస్తుంది. వాళ్లకి తమ్మయ్ విధిని పరిచయం చేస్తాడు. తను విధి, మిత్తల్ తను మీతో మాట్లాడదు, మీరు తప్పుగా అనుకోకండి, తన బదులు నేను మీతో మాట్లాడతాను అని అంటాడు. వాళ్ళు ఇద్దరూ ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడే కూర్చుంటారు. అప్పుడే వాళ్ల ఆర్డర్ వస్తుంది. విధి కాఫీ తాగబోతుంది. వెంటనే తమ్మయ్ విధి చేతిలో నుండి కాఫీ తీసుకుంటాడు. విధి, నువ్వు కాఫీ తాగకూడదు, ఇవన్నీ తాగితే పిల్లలు నల్లగా పుడతారు అని అంటాడు. అయితే ఇప్పుడు నేను ఏం తాగాలి, నువ్వే చెప్పు అని అంటుంది. అప్పుడు తమ్మయ్ అంటాడు, నువ్వు కేవలం పాలు తాగాలి అంటూ తన దగ్గర ఉన్న బాక్స్ తీసి, ఇదిగో ఈ లంచ్ తిను, నేను ఇంటి దగ్గర నుండి తెచ్చాను. నువ్వు నన్ను కోపంగా చూడటానికి చాలా టైం ఉంది, ముందు తిను, తర్వాత కూర్చుని ప్రశాంతంగా చూడొచ్చు అని అంటాడు. వాళ్ల వెనకాలే రీనా కూర్చుని ఉంటుంది. ఏంటి ఈ విధి, నా తమ్మయ్ పిల్లలకి ప్రెగ్నెంటా? నిన్ను వదిలిపెట్టను విధి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత విధి తనకి 7 నెలలు నిండిన తర్వాత కాలేజ్ నుండి సెలవు తీసుకుంటుంది. ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. తమ్మయ్, ఆస్థా ఇద్దరు తనకి జాబ్ మానేయమని చాలా నచ్చ చెప్తారు. కాని తను వాళ్ల మాట వినదు. నాకు చేయలేనని అనిపించినప్పుడు నేనే మానేశాను, మీరు ఎక్కువ ఆలోచించకండి అని అంటుంది. తమ్మయ్, ఆస్థా ఇద్దరు తనని బాగా చూసుకునేవారు. తమ్మయ్ తన కోసం భోజనం కూడా వండి తెచ్చేవాడు. ఇప్పుడు విధిని కాఫీ షాప్ దగ్గర డ్రాప్ చేయడం, తీసుకురావడం తమ్మయ్ డైలీ రొటీన్ అయిపోయింది. ఇంకొక పక్క రీనా, విధి ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుందా, తన మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలి అని ఎదురు చూస్తుంది. తన వెనకాల ఒక మనిషిని కూడా పెట్టింది. ఒక రోజు విధి ఒంటరిగా మార్కెట్కి వచ్చింది. ఆ విషయం అతను రీనాకు చెప్తాడు. రీనా అంటుంది, నువ్వు ఏం చేసినా అది ఒక యాక్సిడెంట్లా ఉండాలి, కానీ తను ప్రాణాలతో ఉండకూడదు అని. ఒక విలన్ నవ్వు నవ్వి, విధి, మిత్తల్ ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని అంటుంది. విధి రోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి ఒక ట్రక్ వచ్చి తనని గుద్దుతోంది. విధి చాలా దూరంగా వెళ్లి పడుతోంది. విధి తను చాలా ప్రయత్నిస్తుంది స్పృహలో ఉండాలని. తను తన పోకెట్లో ఉన్న ఫోన్ తీసి తమ్మయ్కి కాల్ చేస్తుంది. తమ్మయ్ వెంటనే విధి ఫోన్ తీస్తాడు. విధి ఏం మాట్లాడలేకపోతుంది, కేవలం తమ్మయ్ పేరు మాత్రమే అంటుంది. తమ్మయ్, విధి ఏమైంది విధి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చాలా మంది వస్తారు. వారిలో ఒక అతను విధి చేతిలో ఫోన్ తీసుకుని, మీరు ఈవిడకి ఏమవుతారి తెలీదు, కానీ ఇక్కడ ఈవిడకి యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే సిటీ హాస్పిటల్కి రండి అని అంటాడు. తమ్మయ్ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి బయటకి వస్తాడు. అభయ్ కూడా తనతోనే ఉంటాడు. అభయ్, తమ్మయ్ ని ఏమైంది అని అడుగుతాడు. తమ్మయ్ విధి అని ఏం చెప్పకుండా తన కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడుగా హాస్పిటల్కి వెళతాడు. అభయ్ కూడా తన బైక్ మీద తమ్మయ్ వెనకాలే వెళతాడు. తమ్మయ్ పక్కనే అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. దాంట్లో విధిని చూసి వెంటనే తమ్మయ్ విధిని తన ఒడిలోకి తీసుకుని హాస్పిటల్లోకి వెళతాడు. పెద్దగా అరుస్తూ, డాక్టర్, డాక్టర్ త్వరగా రండి అని విధిని వాళ్లు లోపలికి తీసుకెళ్తారు. డాక్టర్ వచ్చి ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇది యాక్సిడెంట్ కేసు, మేము చూడం అని అంటుంది. తమ్మయ్ అంటాడు, నేను ఎవరో తెలుసా నీకు, నేను తలచుకుంటే ఒక్క నిమిషంలో ఈ హాస్పిటల్ కొనగలను అని అంటాడు. అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి, మిస్టర్ సింఘానియా మీరా అని అంటాడు. అప్పుడు తమ్మయ్ అంతా చెప్తాడు. ఆయన అంటాడు, మీ వైఫ్కి ఏం అవ్వదు, మీరు టెన్షన్ పడకండి, ఇప్పుడే తనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అని అంటాడు. ఈ డాక్టర్ నాకు ఇక్కడ కనిపించకూడదు అని తమ్మయ్ అంటాడు. అప్పుడు ఆ మేనేజర్, ఆమె ఇక్కడ కొత్తగా వచ్చింది, తనకి మీరెవరో తెలీదు, మీరు తన గురించి పట్టించుకోకండి అని అంటాడు. అప్పుడే నర్స్ వచ్చి పేపర్స్ మీద సార్ ఆపరేషన్ చేయాలో త్వరగా సంతకం పెట్టండి అని అంటుంది. తమ్మయ్ సంతకం పెడతాడు. అభయ్ కూడా హాస్పిటల్కి వస్తాడు. తమ్మయ్ భుజం మీద చేయి వేసి, విధికి ఏం అవ్వదులే తమ్మయ్ అని అంటాడు. తమ్మయ్ అభయ్ని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే తమ్మయ్ ఫోన్ మోగుతుంది. తమ్మయ్ ఫోన్ తీస్తాడు. అటువైపు నుండి తమ్మయ్, నానమ్మ. తమ్మయ్ అంటాడు, నానమ్మ అని. ఆమె అంటుంది, తమ్మయ్ నాన్న అని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే